హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను కిచెన్. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకుని కొబ్బరి లడ్డూలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఈ కొబ్బరి లడ్డూలు అనేవి హెల్త్ కూడా చాలా మంచిదండి. పదండి కొబ్బరి లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బాగా సన్నగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము 1 కప్పు. ఇక్కడ నేను 2 కొబ్బరికాయలు పెద్దవి తీసుకున్నాను. బెల్లం 1/2 కప్. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో దానికి 1/2 కప్ బెల్లం తీసుకోవాలి. నెయ్యి 2 టేబుల్ స్పూన్స్. ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్. తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. నెయ్యిలో ఈ కొబ్బరి తురుము బాగా కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించకూడదండి. ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో మనం తీసుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. అందులో కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇలాగా బెల్లం అంతా బాగా కరిగి ఇలాగ బబుల్స్ వచ్చిన టైంలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి లడ్డూలకి పాకం అనేది బాగా రానవసరం లేదండి. ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళకు ఇది తెలియకపోతే 1 కప్పులో నీళ్ళు తీసుకొని అందులోకి ఈ పాకాన్ని వేసుకోండి. ఇలా వేసుకొని జస్ట్ ఇలాగా ఉండకడితే సరిపోతుంది. మరీ గట్టిగా కాదండి, సాఫ్ట్గా ఉండకడితే సరిపోతుంది. ఇలాగా మనకి పాకం తయారవ్వగానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం కొబ్బరి తురుము బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదంతా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడైతే మనకి ప్యాన్ నుండి కొబ్బరి తురుము అంతా బాగా సపరేట్ అవుతుందో అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇగోండి ఇలాగా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మన చేతికి కూడా నెయ్యి రాసుకొని ఇలాగా వేడిగా ఉండేటప్పుడే రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. వేడిగా ఉండేటప్పుడే చుట్టుకుంటే మనకి బాల్స్ అనేవి కరెక్ట్ షేప్లో వస్తాయండి. చల్లగా అయిపోతే రావు. అంతే ఫ్రెండ్స్, ఎంతో సులువుగా తయారు చేసుకునే రుచికరమైన కొబ్బరి లడ్డూలు రెడీ. ఫ్రెండ్స్, మీకు ఈ వంట నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి రుచి చూడండి. అలాగే మీకు ఈ వంట ఎలా కుదిరిందో ఇన్స్టాగ్రామ్లో అను కిచెన్ హ్యాష్ట్యాగ్కి ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా అప్కమింగ్ వీడియోస్ని వాచ్ చేయాలనుకుంటే అను కిచెన్కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.